అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యెహోషువ 1-22 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 22 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా విడిపింపబడ్డారు, వాగ్దాన దేశంలోనికి ఎలా ప్రవేశించారు, యుద్ధాలు చేసి ఆ వాగ్దాన దేశాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నారు, ఇజ్రాయేళ్ల 12 గోత్రాలు వాగ్దాన దేశంలో ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, ఏ ఏ పట్టణాలు ఏ ఏ సరిహద్దులు వాళ్ళకి ఇవ్వబడినాయి, లేవీలు ఎక్కడ ఉంటున్నారు, ఆశ్రయపురాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం యెహోషువ 23 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. తాను చనిపోయే ముందు యెహోషువ ఇజ్రాయేళ్లతో ఏం చెప్తున్నాడు, యెహోషువ జీవితంలోని ఆఖరి మాటలుగా ఈ యెహోషువ 23-24 అధ్యాయాలను మనం గమనించవచ్చు. చదువుకుంటూ వెళ్దాం. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇజ్రాయేలీలకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. యెహోషువ ముసలివాడైపోతున్నాడు అన్న ఉద్దేశంతో యెహోషువ ద్వారా అన్ని గోత్రాలకి కూడా దేవుడు వాగ్దాన దేశాన్ని పంచిపెట్టాడు. వీళ్ళు ఎక్కడెక్కడైతే యుద్ధాలు చేశారో వాటన్నింటిలోనూ దేవుడు గెలిపించాడు. ఇజ్రాయెల్ 12 గోత్రాలు వాగ్దాన దేశంలో ఆల్మోస్ట్ స్థిరపడ్డారు, కానీ కంప్లీట్గా స్థిరపడలేదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడి సైడ్ నుండి దేవుడు చేయాల్సిందంతా చేసినా కానీ ఇజ్రాయేలీలు ఇంకా ధైర్యం చేసి యుద్ధాలకు వెళ్ళి కొన్ని ప్లేసులు స్వాధీనపరచుకోవాలి. అయితే అది వేరు. మెయిన్ పార్ట్ ఏదైతే ముఖ్యమైన భాగం ఉంటుందో అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద యుద్ధాలు చేయకుండా ప్రశాంతమైన స్థలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు యెహోషువ మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు ఇజ్రాయేల్ అందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సర్వజనములకు చేసిన దంతయు మీరు చూసిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు గమనిస్తారు. దేవుడు మీకోసం ఏం చేశాడో మీరు గమనించండి, దాన్ని గుర్తించండి, దాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మీరేదో బాగా బలవంతులనో మీకు ఎక్కువ సైన్యం ఉందనో మీరు యుద్ధాలు గెలవలేదు. దేవుడే మిమ్మల్ని ఎలా యుద్ధాల్లో గెలిపించాడో మీరు చూశారు కదా. మీ బదులుగా మీకోసం యుద్ధం చేసింది దేవుడు. ఆకాశపు వడగండ్లే కానీ, మీరేం చేయకుండా శత్రు రాజ్యాల ప్రాకారాలు కూలిపోవడం కానీ, సూర్యచంద్రులు ఆగిపోవడం కానీ దేవుడే మీ తరపున యుద్ధం చేశాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ వాగ్దాన దేశాన్ని ఇజ్రాయెల్ అన్ని గోత్రాలకి దేవుడే ఇచ్చాడు, కానీ అదేదో మీ బలం కాదు, మీ మంచితనం కాదు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చూడుడి, యోర్దాను మొదలుకొని పటమటి దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టుతిని. చీట్లు వేసి ఇజ్రాయెల్ 12 గోత్రాలకి ఎటువంటి గొడవలు లేకుండా యెహోషువ పంచిపెట్టాడు కదా వాగ్దాన దేశాన్ని. మీకు అలా పంచాను. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొందురు. దేవుడు సహాయం చేస్తేనే మీరు జయించగలుగుతారు. మీరు ఒక అడుగు ముందుకేయండి, దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు. ఇంకా వాగ్దాన దేశాన్ని పూర్తిగా మిగిలిన వాళ్ళని కూడా తరిమేసి పూర్తిగా దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన దాని అంతటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరించక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. మీరేమో పూర్తిగా మీ మధ్యలో ఉన్న కానానీయులను వెళ్ళగొట్టలేదు. దేవుడు మీకు సహాయం చేస్తానన్నా కానీ మీరు పూర్తిగా వాళ్ళని వెళ్ళగొట్టలేదు. మీలో కొంతమంది కానానీయులు అయితే మిగిలిన్నారు. మీరేం చేయాలి? ఫ్యూచర్లో ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలే కానీ ఆ కానానీయుల దేవతలు పూజించడం, వాటి తోడని ప్రమాణం చేయడం, వాటికి అర్పించిన వాటిని తినటం ఇలాంటివి మీరు చేయకండి. ధర్మశాస్త్రానికి కుడికి కానీ ఎడమకు కానీ మీరు జరగకండి. మీరు ఎప్పుడెప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మీరారో అప్పుడు ఓడిపోయారు యుద్ధాలు. మీరు ఎప్పుడైతే ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచారో అప్పుడు గెలిచారు. ఒకసారి పాత విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు బ్రతకండి. ఈ కానానీయుల దేవతల విగ్రహాల జోలికి మీరు పోవద్దు. యెహోవా బలము గల గొప్ప జనములను నీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడును నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పునే తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
మీరు మంచిగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. జాగ్రత్త దేనికి? ఆయన ఆజ్ఞలకి వ్యతిరేకంగా తిరగకుండా జాగ్రత్త పడాలి. దేవుడు చెప్పిన వాటిని చెప్పినట్టుగా చేయాలి. అలాగా జాగ్రత్త పడి దేవుడిని ప్రేమించండి. అప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా యెహోషువ చివరి కాలంలో ఆయన చనిపోయే ముందు మాట్లాడుతున్నాడు కాబట్టి చాలా విలువైనవి. ఇజ్రాయేలును తరతరాలు గుర్తుంచుకోవాలి అని యెహోషువ ఈ మాటలు చెప్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకొని వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల, మీరు వాళ్ళ దేవతలను పూజిస్తే, పెళ్ళిళ్ళు చేసుకుంటే, వాళ్ళలో కలిసిపోతే మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. అప్పుడు మీరు ఇంకా యుద్ధాల్లో గెలవలేరు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉందురు. మీరు ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అప్పుడు మీ శత్రువులు మిమ్మల్ని జయిస్తారు. మీరు వాళ్ళని జయించడం కాదు, దేవుడు వాళ్ళ చేతే మిమ్మల్ని శిక్షిస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళకండి. ఈ మాట మోషే చెప్పిందే మరలా ఇక్కడ యెహోషువ గుర్తు చేస్తున్నాడు. ఈ మంచి దేశంలో మీరు ఉండాలి అంటే దేవుడి ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతకాలి అని మోషే ఏదైతే చెప్పాడో ఇజ్రాయెల్కి, అదే విషయాన్ని యెహోషువ గుర్తు చేస్తున్నాడు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుచున్నాను. అంటే నేను చనిపోయే సమయం దగ్గరికి వచ్చింది, అందరిలాగే నేను కూడా చనిపోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మాటలన్నింటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. నేను మీ మధ్య నా విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నానో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నేను ఎలా ప్రవర్తించానో మీకు తెలుసు. అవన్నీ మీకు కలిగెను, వాటిల్లో ఒక్కటైనను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్మును నశింపజేయు వరకు యెహోవా మీ మీదికి కీడంతా రాజేయును. ఎప్పుడు కీడంతా రప్పిస్తాడు? ఎప్పుడైతే మీరు ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకం అయిపోతారో అప్పుడు మీ మీదకి కీడు వస్తుంది. ఇదిగో నేను మీ మధ్య దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాను కాబట్టి దేవుడు మనకి సహాయం చేశాడు. ఒకవేళ మనం దేవుడి ఆజ్ఞలను మీరితే అప్పుడు దేవుడి కీడు మన మీదకి వస్తుంది. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద ఉండును గనుక ఆయన మనకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు. ఫ్యూచర్లో జరిగేది కూడా చెప్తున్నాడు. ఒకవేళ మీరు దేవుడి నిబంధన మీరితే ఈ దేశంలో మీరు ఉండకుండా దేవుడు మిమ్మల్ని నశింపజేస్తాడు. మరలా బానిసలైపోతారు, ఇబ్బందులు పడతారు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోండి అని చెప్తున్నాడు. ఇవాళ కూడా క్రైస్తవులు చాలామంది దేవుడి యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటారు, కానీ దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే ముందు అసలు మనం దేవుడి ఆజ్ఞల ప్రకారంగా ప్రవర్తించాలి అనేది మర్చిపోతూ ఉంటారు. మనం దేవుడి ఆజ్ఞలు పాటించకుండా దేవుడి దగ్గర నుండి మనకి దీవెన రాదు. మనం దేవుడి దగ్గర నుండి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ముందు మనం దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి, మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. అది మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత దేవుడి దీవెన వస్తుంది. లేకపోతే మనం ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికితే దేవుడి ఉగ్రత అనేది మన మీదకి వస్తుంది. యెహోషువ 24వ అధ్యాయం ఇది ఈ పుస్తకానికి ఆఖరి అధ్యాయం. యెహోషువ ఇజ్రాయేల్ గోత్రముల వారందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలువనంపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. అందరినీ కూడా గ్యాదర్ చేశాడు యెహోషువ. ఎందుకంటే చనిపోయే ముందు మాట్లాడుతున్న చివరి మాటలు కాబట్టి అందరినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాడు. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా చెప్పునది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. మనం ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నాం కదా, అబ్రహాముని, నాహోర్ని, అబ్రహాం యొక్క తండ్రి తెరహుని, వీళ్ళని అన్యులలో నుండి దేవుడు పిలుచుకున్నాడు. ఒకప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళు, దేవుడు అబ్రహామును మార్చుకున్నాడు. అలా మారు మనసు పొందిన అబ్రహామే కదా దేవుడి దగ్గర వాగ్దానం పొందుకుంది. ఆ వాగ్దానం వల్లే కదా మనందరం ఈ దేశానికి వచ్చింది అని స్టార్టింగ్ నుండి, ఆది కాండం నుండి ఏం జరిగింది అనేది ఒక సమ్మరీ లాగా యెహోషువ ఇక్కడ చెప్తున్నాడు. అబ్రహాము నుండి స్టార్ట్ చేశాడు. అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు ఏమన్నాడు? ఇదిగో అబ్రహామా, ఈ కనాను దేశం మొత్తం చూడు, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను
ఇస్తాను, నీ కుమారులకి ఇస్తాను, 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు దీన్ని స్వాధీనపరచుకుంటారు. ఇదంతా కూడా దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాముకి ఇప్పుడు మనం ఉంటున్న దేశం మొత్తాన్ని కూడా చూపించాడు. ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో ఈ ప్లేస్లన్నీ కూడా అబ్రహాము సంచారం చేశాడు. అలా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం వల్ల దేవుడు మనకి ఈ దేశాన్ని ఇచ్చాడు. అలా అబ్రహాముతో వాగ్దానం చేసుకున్న తర్వాత అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులనిచ్చితిని, శేయీరు మన్యములను స్వాధీనపరచుకున్నట్లు వాటిని ఏశావుకిచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. ఆ ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఈ 12 గోత్రాలకే మూల పురుషులు ఐగుప్తులోనికి వెళ్ళారు, ఐగుప్తులో దిగిపోయిరి. తరువాత నేను మోషే అహరోన్లను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీలను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించి తిని. ఎంత అద్భుత కార్యాలు మహత్కార్యాల ద్వారా మిమ్మల్ని ఐగుప్తులోనికి రప్పించానో మీకు తెలుసు కదా. మిమ్మల్ని అలా వెలుపలికి నేను తీసుకొచ్చాను. నేను ఐగుప్తు నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం కూడా మీరు చూశారు కదా. అంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు యెహోషువ. చనిపోయే ముందు దేవుడి యొక్క ప్రణాళిక మొత్తాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మన జీవిత ఆరంభంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దేవుడు ఎలా మన జీవితాన్ని ఎన్ని అద్భుత కార్యాల ద్వారా తన వైపు తిప్పుకుంటా వస్తున్నాడు అని దేవుడి గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడున్న సందర్భంలో ఆనందం ఉందనో, ఇప్పుడున్న సందర్భంలో కష్టం ఉందనో మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుడి యొక్క ప్రణాళికని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటా ఉండాలి అనే ఉద్దేశం ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాలి. కేవలం ఈ ఒక్క అధ్యాయమే కాదు, ఇస్సాకైనా, యాకోబైనా, మోషే అయినా, యెహోషువ అయినా వీళ్ళందరూ కూడా చనిపోయే ముందు దేవుడు స్టార్టింగ్ నుండి ఎలా నడిపించుకుంటా వచ్చాడు అని చెబుతున్నారు. అంటే స్టార్టింగ్ నుండి దేవుడి లక్షణాలు మనం గుర్తు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఆనందం ఉందనో దేవుడిని మర్చిపోకూడదు, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో బాధ ఉందనో దేవుడికి దూరం అయిపోకూడదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను కదా మీ మధ్య, ఐగుప్తు దేశములో నేను చేసిన దాన్ని మీరు కన్నులారా చూచితిరి. అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. 40 సంవత్సరాలు నివసించారు. యోర్దాను అద్దరిని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి. అమోరీల దేశాన్ని మీరు స్వాధీనపరచుకున్నారు. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసితిరి. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకును లేచి ఇజ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్మును శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచూనే వచ్చెను. మీ శత్రువులు మిమ్మల్ని హింసించాలి అనుకున్నా కానీ నేను మాత్రం వాళ్ళ ద్వారా మీకు హాని కలగకుండా మిమ్మల్ని కాపాడుతానే వచ్చాను కదా. అతని చేతిలో నుండి నేనే మిమ్మును విడిపించి తిని. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్షాషీయులు, హివ్వీయులు, యోబూసీయులు అనువారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీకు అప్పగించి తిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీల రాజులు ఇద్దరిని తోలివేశెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఇదంతా చెప్పుకుంటా వచ్చి ఇదిగో దేవుడు మీకు ఇంత చేశాడు కదా, దేవుడి లక్షణాలను గుర్తించండి. మరలా చెడ్డ కార్యాలు చేసి విగ్రహారాధన వైపు తిరిగిపోకండి. మీరు ఏ కష్టం పడకుండానే దేవుడు ఇంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా, ఆ దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా నడవండి అని యెహోషువ ఆఖరి మాటల్లో చెప్తున్నాడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనిడి. మీరు యెహోవా దేవుణ్ణి కాకుండా ఏ విగ్రహాన్ని ఆరాధిస్తారో
ఆరాధించండి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనిను. యెహోషువ చూడండి ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడో. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలందరూ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినా నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే మేము సేవిస్తాం, దేవుణ్ణే మేము ఆరాధిస్తాం, కృతజ్ఞత చూపిస్తాం. ఇంత చేసిన దేవుడికి రిటర్న్లో మనం ఇచ్చేది ఏంటి? ఆయన ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకడమే కదా. అది కూడా మనం చేయలేమా? అది కూడా చేయలేక మీరు విగ్రహారాధన వైపు తిరిగిపోతారా? తిరిగిపోండి, మీరు నాశనం అయిపోండి, నరకానికి వెళ్ళిపోతారు. నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే సేవిస్తాము అని చెప్పేసి యెహోషువ చెప్తున్నాడు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక. ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మేము దేవుణ్ణే సేవిస్తాము, యెహోవా దేవుణ్ణే నమ్ముకుంటాము, విగ్రహారాధన వైపు తిరగము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రత్యుత్తరం ఇచ్చారు, సమాధానం చెప్పారు. ఇదంతా కూడా ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళ సంతానం, వీళ్ళ యొక్క పిల్లలు, వీళ్ళ యొక్క మనవళ్ళు వాళ్ళు దేవుణ్ణి మర్చిపోకుండా ఎప్పటికప్పుడు ఈ సంగతులన్నీ కూడా గుర్తు చేయాలి. ఇదిగో మనల్ని ఈ దేశానికి రప్పించిన యెహోషువ తాను చనిపోయే ముందు ఈ మాటలు చెప్పాడు, మేమంతా కూడా మేము యెహోవా దేవుణ్ణి సేవిస్తామని మేము చెప్పాము అని తరతరాలు కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళందరికీ కూడా దేవుడి మాటలు, ఆయన ఆశ్చర్యకార్యాలు గుర్తుండాలి అన్న ఉద్దేశంతో యెహోషువ ఇలా చెబుతున్నాడు. ప్రజలందరి చేత కూడా ఒప్పిస్తున్నాడు, వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నాడు అని దాని అర్థం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయన్ను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయును అనగా. ఇదిగో మోషే చెప్పాడు కదా చనిపోయే ముందు, మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా దేవుడికి విరోధంగా పాపం చేస్తారు, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు అని నాకు కూడా దేవుడు చెప్తున్నాడు. మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా దేవునికి విరోధంగా తిరుగుతారు, మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా దేవునికి విరోధంగా తిరుగుతారు. మీ పిల్లలు, మీ తరాల వాళ్ళు విగ్రహారాధనకు లోనవుతారు, దేవుడు వాళ్ళ మీదకి కీడు రప్పిస్తాడు. మేలు చెయ్యాలి అని ఆయన అనుకున్నా కానీ వాళ్ళు చేసిన కార్యాలకి వాళ్ళ మీద తీర్పు తీరుస్తూ కీడునే ఆయన చేస్తాడు, మిమ్మల్ని క్షీణింపజేస్తాడు అని చెప్పేసి యెహోషువ ఫ్యూచర్లో జరగబోయేది ఇజ్రాయెల్కి చెప్పాడు. అప్పుడు ఇజ్రాయెల్ జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. జనాలందరూ కూడా మరలా ఒప్పుకున్నారు, మేము దేవుణ్ణే సేవిస్తాము అని చెప్పేసి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయన్ను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారు అనగా వారు మేమే సాక్షులము అనిరి. ఇదిగో మీరు అందరూ కూడా మాటిచ్చారు, ప్రమాణం చేశారు, దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము, విగ్రహారాధన వైపు తిరగము అని, దానికి మీరే సాక్షులు అని చెప్పాడు యెహోషువ. వారు కూడా అవును మేము సాక్షులమే, మాట మీద నిలబడతాం అని చెప్పారు. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడి అని చెప్పెను. అందుకు ప్రజలు మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటనే విందుమని యెహోషువతో చెప్పిరి. ఇదిగో ఫ్యూచర్లో కూడా మీరు మీ మధ్యలో ఉన్న కనాను దేవతల్ని పూజించకూడదు, యెహోవా దేవుడు చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారంగానే మీరు నడుచుకోవాలి అని ఇజ్రాయేల్ దగ్గర మాట తీసుకుంటున్నాడు యెహోషువ. ఈ అధ్యాయం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, న్యాయాధిపతుల పుస్తకంలో ఇజ్రాయేలీలు ఎన్నోసార్లు దేవుడికి వ్యతిరేకంగా పాపంలో పడిపోవడం, ఇజ్రాయేలును నడిపించే నాయకులు కూడా పాపంలో పడిపోవడం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తిరగడం అనేది మనం గమనిస్తాం, తర్వాత అధ్యాయంలో చదువుకుంటాం. వాటన్నింటికీ కూడా ఈ అధ్యాయం అనేది బుద్ధి చెప్పడానికి పనికొస్తుంది. ఇదిగో మీరు ఒప్పుకున్నారు కదా, మీరే చెప్పారు కదా మేము దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటామని, అయినా కానీ మీరు ఎందుకు తప్పిపోయారు అని ఈ మాటలు వాళ్ళ మీద తీర్పు తీర్చడానికి ఉపయోగపడతాయి అనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఇప్పుడు నేనైనా, పాస్టర్ గారైనా, లేకపోతే ఎవరైనా కానీ మీకు వాక్యం చెబుతున్నారు అంటే, రేపొద్దున ఆ వాక్యానికి వ్యతిరేకంగా మీరు పాపం చేసినప్పుడు ఈ వాక్యమే తీర్పులాగా మీకు పనిచేస్తుంది. మీరే ఒప్పుకున్నారు కదా దాని ప్రకారంగా బ్రతుకుతామని, మరలా మీరే ఆ వాక్యానికి విరోధంగా తిరిగిపోయారు అని మీ మీద దేవుడు తీర్పు తీర్చడానికి ఈ మాటలే సాక్ష్యం, ఈ ప్రసంగమే సాక్ష్యం అనేది ఇక్కడ జరుగుతున్న సందర్భం. ఈ 24వ అధ్యాయం తర్వాత మనం చదువుకోబోయే న్యాయాధిపతుల పుస్తకం మొత్తానికి కూడా ఇజ్రాయెల్ మీదకి తీర్పును తీసుకొచ్చేది, వాళ్ళకి తీర్పు తీర్చేది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ ఒప్పుకుంటున్నారు మేము దేవుడి ప్రకారంగా బ్రతుకుతామని, బ్రతికారా లేదా, వీళ్ళ తర్వాత వీళ్ళ సంతానాలు ఎలా బ్రతికారు, ఇవన్నీ కూడా న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదువుకుందాం.
అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను, ఇదిగో దేవుడి నిబంధన, ఆ నిబంధన ప్రకారంగా మేము నడుచుకుంటామని ఇజ్రాయేల్ వాగ్దానం చేయడం, దేవుడి మాట ఆ మాటకి ఇజ్రాయేల్ ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా దేవుడి ధర్మశాస్త్రం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ల మీద చెక్కించి ఆ రాళ్లను నిలవబెట్టి అక్కడ వాళ్ళందరితో కూడా ఇలా మాట్లాడుతున్నాడు. ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనుక అది మన మీద సాక్ష్యముగా ఉండును. మీరు మీ దేవుణ్ణి విసర్జించిన ఎడల అది మీ మీద సాక్ష్యముగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. అందరినీ గ్యాదర్ చేశాడు కదా, తను చెప్పాలనుకున్న మాటలన్నీ కూడా చెప్పి వాళ్ళ చేత ప్రమాణం చేయించి దానికి సాక్ష్యంగా అక్కడ రాత్రిని నిలవబెట్టి అప్పుడు జనాలందరినీ కూడా పంపించేశాడు. ఈ యెహోషువ స్టార్టింగ్ లో ఇజ్రాయెల్ అందరికీ కూడా 2 కొండల మధ్యలో ఒక చోట దేవుని దీవెనలు, ఇంకో చోట దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు అనే హెచ్చరికలు, శాపవచనాలు, ఇవన్నీ కూడా పెద్ద సభ ఏర్పాటు చేసి ఎలాగైతే ఉత్తర ప్రత్యుత్తరాల టైపులో దేవుడి ఆజ్ఞలు ఇజ్రాయెల్ అందరికి కూడా యెహోషువ గుర్తు చేశాడో, తాను చనిపోయే ముందు కూడా ఇజ్రాయెల్ అందరినీ కూడా గ్యాదర్ చేసి దేవుడి లక్షణాలన్నీ కూడా వాళ్ళకి వినిపించి మేము దేవుడినే సేవిస్తాము అని వాళ్ళ దగ్గర మాట తీసుకుని దానికి సాక్ష్యంగా రాతిని నిలవబెట్టి యెహోషువ తన మాటలను ముగించాడు. అంటే దేవుడి యొక్క మాటల్ని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవడం, మనల్ని మనం హెచ్చరించుకోవడం ఎంత ముఖ్యమో అనేది ఈ సందర్భాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. తాను చనిపోయే టైంలో తన గురించి, తన పిల్లల గురించి, తన వంశానికి రావాల్సిన స్థలాల గురించి, తన కూతుర్లకి కొడుకులకి కావాల్సిన పెళ్లిల గురించి, వీటి గురించి ఆలోచించట్లేదు యెహోషువ. దేవుడి ప్రజలు దేవుడి ఆజ్ఞల నుండి తప్పిపోకూడదు అనే ఉద్దేశంతో దానికోసమే తను చనిపోయే సమయంలో కూడా, ముసలి సమయంలో కూడా కష్టపడుతున్నాడు. మంచి నాయకుడు, ఇలాంటి నాయకులు మనందరికి కూడా కావాలి అనేది యెహోషువ ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి. వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతి పొందెను. 110 సంవత్సరాలకి యెహోషువ చనిపోయాడు. యెహోషువ చనిపోయాడు అంటే ఇజ్రాయేలీలకి ఒక కొత్త తరం ఆరంభం అవుతుంది అని దాని అర్థం. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిముల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ చనిపోయాడు, అతన్ని పాతిపెట్టారు. యెహోషువ దినములన్నింటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇజ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నింటను ఇజ్రాయేలీలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. మంచి నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు కూడా మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యెహోషువ వంటి మంచి సేవకుడు ఉన్నప్పుడు ఇజ్రాయేళ్లు కూడా యెహోవానే సేవించుకుంటా వచ్చారు అని చెప్తున్నాడు. అంటే యెహోషువ తర్వాత వచ్చే నాయకులు అంత బలమైన నాయకులు కాదు. ప్రజలకి మంచి మాదిరి వాళ్ళు చూపించలేకపోయారు, ప్రజల్ని మంచి మార్గంలో వాళ్ళు నడిపించలేకపోయారు అని దాని అర్థం. ఎక్కడైనా అంతే కదా, కాపరి మంచిగా నడిపిస్తే విశ్వాసులు మంచి మార్గంలో నడుస్తారు. ఒకవేళ కాపరే తప్పుగా నడిపిస్తే విశ్వాసులందరూ కూడా తప్పు మార్గంలోనే నడుస్తారు. యెహోషువ బాగున్నప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా బాగున్నారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామెరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. ఒక 50 సంవత్సరాల క్రితం ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చిన యోసేపు ఎముకల్ని ఇప్పుడు పాతిపెట్టారు. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫినెహాసుకు ఇవ్వబడిన ఫినెహాసు గిరిలో జనులు అతన్ని పాతిపెట్టిరి. ప్రధాన యాజకుడైన ఎలియాజరు కూడా చనిపోయాడు. ఇప్పుడు యెహోషువ, ఎలియాజరు వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. అంటే ఒక తరం గతించిపోయింది, ఇంకొక తరం మొదలవుతుంది. ఈ మంచి నాయకుల తరం గతించిపోయింది అందని అర్థం. ఈ గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పుడు ఇజ్రాయేల్ కూడా బాగున్నారు. ఆ తర్వాత ఏమైంది అనే విషయాలు న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదువుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని రకాలుగా పాపాల్లో పడిపోయారు, దేవుడు ఎంత ప్రయత్నిస్తున్నా కానీ వాళ్ళు ఇంకా ఇంకా పాపాల్లో ఎలా కూరుకుపోయారు, అసలు ఎందుకు పాపం వైపు తిరిగారు, ఇవన్నీ కూడా మనం తర్వాత రాబోయే న్యాయాధిపతుల పుస్తకంలో రేపొద్దు నుండి మనం చదువుకుందాం. ఈ రోజు ఈ యెహోషువ పుస్తకం మొత్తానికి కూడా ఒకసారి సమ్మరీ మనం ఆలోచిస్తే, యెహోషువ 1వ అధ్యాయం నుండి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఎలా నాయకుడిగా అయ్యాడు, దేవుడు యెహోషువని నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, నీ ద్వారా ఇజ్రాయేల్కి వాగ్దాన దేశాన్ని ఇస్తాను అని చెప్పి యెహోషువని దేవుడు ఎలా బలపరిచాడు, ఇవన్నీ కూడా 1వ అధ్యాయంలో మనం చూసాం. యెహోషువ 2వ అధ్యాయంలో వేగుల వారిని పంపించడం, రాహాబ్ అనే వేశ్య గురించి మనం చదువుకున్నాం. ఆ రాహాబ్ అనే వేశ్య యొక్క విశ్వాసం గురించి మనం చదువుకున్నాం. యెహోషువ 3వ అధ్యాయంలో యోర్దాన్ నదిని దేవుడు ఆపడం, అక్కడ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా అయితే ఆపాడో ఇక్కడ యోర్దాన్ నదిని దేవుడు అలా ఆపడం, ఇజ్రాయేల్ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడం, ఇదంతా కూడా మనం చూసాం. యెహోషువ 4వ అధ్యాయంలో
వాళ్ళు యోర్దాను నది దాటిన దానికి గుర్తుగా 12 రాళ్లను అక్కడ నిలబెట్టడం, గిల్గాల్ అని దానికి పేరు పెట్టడం, ఇజ్రాయేల్ తర్వాత తరాలు ఆ 12 రాళ్లను చూసి దేవుడు వాళ్ళకి చేసింది జ్ఞాపకం చేసుకోవాలి, దాని గురించి మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ గిల్గాల్లో జరిగిన సంఘటన మనం చదువుకున్నాం. యెహోషువ 5వ అధ్యాయంలో ఇజ్రాయెల్ సున్నతి చేయించుకోవడం, వాళ్ళు పస్కా పండుగను పాటించడం, ఇదంతా కూడా మనం చదువుకున్నాం. ఈ 5 అధ్యాయాల వరకు వాగ్దాన దేశంలోనికి వీళ్ళు ఎలా ప్రవేశించారు అనేది మనం చదువుకున్నాం. యెహోషువ 6వ అధ్యాయం నుండి యుద్ధాలు, ఎరికోతో యుద్ధం ఎలా జరిగింది, ఆ ప్రాకారం ఆ గోడ మొత్తం ఎలా కూలింది, ఇదంతా కూడా 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 7వ అధ్యాయంలో ఆ ఎరికోతో యుద్ధం గెలిచిన తర్వాత ఆకాను ఎలా తప్పు చేశాడు, ఆకాను తప్పు చేయడం వల్ల హాయి దేశంతో యుద్ధం చేసేటప్పుడు ఇజ్రాయెల్ ఎలా ఓడిపోయారు, ఆకానికి విధింపబడిన శిక్ష, అవన్నీ కూడా 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. యెహోషువ 8వ అధ్యాయంలో ఆ హాయి పైన మరల వీళ్ళు యుద్ధాన్ని ఎలా గెలిచారు, దేవుడు వీళ్ళని ఎలా గెలిపించాడు, ఆ వాగ్దాన దేశంలోని కొండలపైన ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఎలా జ్ఞాపకం తెచ్చుకున్నారు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. యెహోషువ 9వ అధ్యాయంలో గిబియోనీలు ఎలా ఇజ్రాయెల్ని మోసం చేశారు, ఇజ్రాయెల్ దేవుడిని అడగకుండా గిబియోనీలతో ఎలా సంధి చేసుకున్నారు, దానివల్ల వాళ్ళు ఏ కష్టాలు పడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. యెహోషువ 10వ అధ్యాయంలో ఆ కనానీయుల రాజులపైన ఇజ్రాయెల్ యుద్ధాలు, దేవుడు గెలిపించడం, సూర్యుని చంద్రుని ఆపడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఆ యుద్ధాలు వాళ్ళు ఎలా గెలిచారు అని. యెహోషువ 11వ అధ్యాయంలో ఇజ్రాయెల్ చేసిన మిగతా యుద్ధాలు, ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏ యుద్ధాలు చేశారు, ఏ ప్లేసులు వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. యెహోషువ 12వ అధ్యాయంలో వాటన్నిటికి కూడా సమ్మరీ. 6వ అధ్యాయం నుండి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఏ యుద్ధాలు చేశారు, ఎక్కడెక్కడ గెలిచారు, ఎక్కడెక్కడ ప్లేసులు సంపాదించుకున్నారు, ఎంతమంది రాజులను ఓడించారు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. యెహోషువ 12వ అధ్యాయంతో యుద్ధాలు క్లోజ్ అయిపోయినాయి. యెహోషువ 13వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో నువ్వు ఇజ్రాయెల్ అందరికి కూడా వాగ్దాన దేశాన్ని పంచాలి, నువ్వు ముసలివాడు అయిపోతున్నావు కాబట్టి అని చెప్పేసి వాగ్దాన దేశాన్ని పంచడం స్టార్ట్ అవుతుంది. ఆ వాగ్దాన దేశాన్ని పంచేటప్పుడు ఆల్రెడీ అంతకుముందు యోర్దాన్ నదికి అవతల స్థలాన్ని స్వాస్థ్యంగా పొందుకున్న 2.5 గోత్రాల గురించి మాట్లాడాడు. యెహోషువ 14వ అధ్యాయంలో కాలేబు గోత్రం వాళ్ళు, యోధా గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ స్థలాన్ని పొందుకున్నారు అనేది మనం చదువుకున్నాం. యెహోషువ 15వ అధ్యాయంలో కూడా యోధా గోత్రం వాళ్ళకి ఏ స్థలాలు కేటాయించబడ్డాయి, వాగ్దాన దేశంలో వాళ్ళు ఎక్కడెక్కడ వరకు నివసిస్తున్నారు, వాళ్ళ సరిహద్దులు, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. యెహోషువ 16వ అధ్యాయంలో యోసేపు కుమారుల్లో ఒకడైన ఎఫ్రాయిము గోత్రం, ఆ గోత్రానికి ఏ స్థలాలు ఇవ్వబడ్డాయి. యెహోషువ 17వ అధ్యాయంలో యోసేపు యొక్క ఇంకో కుమారుడైన మనష్షే గోత్రం, ఆ గోత్రానికి ఏ స్థలాలు ఇవ్వబడ్డాయి అనేది మనం చదువుకున్నాం. యెహోషువ 18వ అధ్యాయంలో ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడ పెట్టబడింది, యెహోషువ మిగిలిన గోత్రాలకు కూడా మీరు కూడా యుద్ధాలు చేయండి, దేవుడు మీకు కూడా స్థలాలు ఇస్తాడు అని చెప్పడం, బెన్యామీను గోత్రానికి ఏ స్థలాలు ఇచ్చాడు, వాళ్ళ సరిహద్దులు చెప్పడం, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. యెహోషువ 19వ అధ్యాయంలో మిగిలిన గోత్రాలన్నిటికీ, ఇజ్రాయెల్ 12 గోత్రాలకు కూడా ఏ స్థలాలు కేటాయించబడింది అనేది మనం చదువుకున్నాం. యెహోషువ 20వ అధ్యాయంలో ఆశ్రయపురాలు, పొరపాటున ఎవరి వల్ల హత్య జరిగితే వాళ్ళు ఎక్కడికి పారిపోవాలి, ఎక్కడ నివాసం ఉండాలి అనే దాని గురించి మనం చదువుకున్నాం. యెహోషువ 21వ అధ్యాయంలో లేవీలకి ఏ స్థలాలు ఇవ్వబడ్డాయి, అన్ని గోత్రాల మధ్యలో లేవీలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అనేది మనం చదువుకున్నాం. యెహోషువ 22వ అధ్యాయంలో యోర్దానికి యువతలో ఉన్న గోత్రాలు, అవతల ఉన్న గోత్రాలు, 2.5 గోత్రాలు, 9.5 గోత్రాలకి ఏ మిస్అండర్స్టాండింగ్ జరిగింది, వాళ్ళ మధ్య తగాదా ఎలా జరిగింది, మళ్ళీ దాన్ని వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు, ఆ మిస్అండర్స్టాండింగ్ గురించి మనం చదువుకున్నాం. ఈ రోజు మనం చదువుకున్న యెహోషువ 23, 24 అధ్యాయాల్లో యెహోషువ తాను చనిపోయే ముందు ఇజ్రాయేలీలకి ఏ మాటలు చెప్తున్నాడు, స్టార్టింగ్ నుండి జరిగిందంతా వాళ్ళకి ఎలా గుర్తు చేశాడు, ఫ్యూచర్లో వాళ్ళు దేవుడి పైన విశ్వాసం కలిగి ఉంటేనే దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు, లేకపోతే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అని ఎలా హెచ్చరించాడు అనేది కూడా మనం చదువుకున్నాం. మంచి విశ్వాసులైన యెహోషువ, ఎలియాజరు ఈ తరం చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇజ్రాయెల్ తర్వాత ఎలా సాగారు అనే విషయాన్ని న్యాయాధిపతుల పుస్తకంలో రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు వరకు ఇప్పటిదాకా చదువుకున్న ప్రతి దాంట్లో ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలండి. మనం సక్సెస్ఫుల్గా ఆదికాండం నుండి యెహోషువ పుస్తకం వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా అపవాది ఎన్ని ఆటంకాలు కలిగించినా కానీ మనం బైబిల్ చదువుకోవడం మాత్రం ఆపలేదు. ఇది ఖచ్చితంగా దేవుడి కృపే. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దేవుడికి స్తోత్రం, దేవుడికే మహిమ కలుగును గాక. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.